అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం రోహిణి, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషం నుండి 3 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషం నుండి 2 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 13 నిమిషం నుండి 8 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం, అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జనవరి నెల 1వ తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు జనవరి నెల 1వ తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి గురువారం నాడు ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడుతారు. మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజున అత్యుత్తమంగా వినియోగించుకోండి. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు. ముందుగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలండి. ఈ 2026 సంవత్సరం అందరికీ అద్భుతంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం రండి. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి సంవత్సరం మొత్తం మిశ్రమంగా ఉన్న కెరియర్, ధనం వైపులుగా మంచి అవకాశాలు, అలాగే శని రాహు ప్రభావం వల్ల జాగ్రత్తలు అవసరమైన సంవత్సరంగా కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరం మొత్తంగా చూసుకున్నట్లయితే గురుగ్రహం బలం వల్ల విద్య, కెరియర్, వ్యాపారం, ప్రమోషన్, ఇన్కమ్ వంటి వాటిలో పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని రాహు స్థితుల వల్ల ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ విభేదాలు, హెల్త్ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ లేదా స్కిన్ లేదా మానసిక టెన్షన్ వంటి వాటిపై జాగ్రత్త తప్పనిసరి. ఇక ఉద్యోగము లేదా కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు, ప్రయత్నించిన వారికి ప్రమోషన్ లేదా జాబ్ చేంజ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసే వారికి, కుంభరాశి వారికి విస్తరణ మరియు కొత్త డీల్స్, పార్ట్నర్షిప్ ద్వారా గ్రోత్ ఉంటుంది. కానీ రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా స్పెక్యులేషన్లకు దూరంగా ఉండటం మంచిది. ఇంకా ధనం మరియు ఆస్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారికి 2026 సంవత్సరంలో గురువు అనుకూలంగా ఉన్న సమయంలో స్థిరాస్తి, వాహనం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కు మంచి యోగాలు ఉన్నాయి. ఇంకా శని రీగ్రేడేషన్ టైం అంటే జూలై నుండి ఏడాది చివరి వరకు. ఈ టైంలో ఆలస్యం, అనుకోని ఖర్చులు, చూపు కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉండడం వల్ల బడ్జెట్లో కట్టుదిట్టమైన ప్లానింగ్ అవసరం. ఇంకా ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రేమ, వివాహం లేదా కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే సంవత్సరపు మొదటి భాగంలో దాంపత్య జీవితం, రిలేషన్షిప్స్లో స్థిరత్వం, అర్థం చేసుకోవడం పెరగడంతో శాంతి వాతావరణం ఉంటుంది. కొన్ని కాలాల్లో రాహువు ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు, బంధువులతో అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటలపై, ఈగోపై నియంత్రణ చాలా ముఖ్యం. కుంభరాశి వారికి ఆరోగ్యం మరియు జాగ్రత్తలు చూసుకున్నట్లయితే సాధారణంగా సంవత్సరం మిడిల్ వరకు హెల్త్ ఓకేగా ఉన్న గ్యాస్ట్రిక్, డైజెషన్, స్కిన్, స్ట్రెస్ రిలేటెడ్ సమస్యలపై స్పెషల్ కేర్ అవసరం. ఇంకా టైం టు టైం చెకప్, రెగ్యులర్ ఎక్సర్సైజులు, సింపుల్ ఫుడ్, నిద్రపైన దృష్టి పెడితే పెద్ద ఇబ్బందులు దూరం కావచ్చు. ఇంకా ఈ కుంభరాశి వారికి ఓవరాల్గా
కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో శుభకాలాలు మరియు పరిహారాలు చూసుకున్నట్లయితే మార్చి, జూన్ మధ్య అలాగే నవంబర్, డిసెంబర్‌లో గురుబలం ఎక్కువగా ఉండి మంచి ఫలితాలు, కొత్త అవకాశాలు వచ్చే టైంగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో పరిహారం చూసుకున్నట్లయితే ప్రతిదినం శివారాధన, శనివారం శనిదేవుని పూజ, హనుమాన్ చాలీసా లేదా శని మంత్రాలు, కాలభైరవ ఆరాధన వంటివి చేయడం కుంభరాశి వారికి శని, రాహు ఫలితాలను మృదుత్వం చేయడంలో ఉపకరిస్తాయి. 2026 సంవత్సరంలో నేను చెప్పిన ఈ ఫలితాలు సాధారణ కుంభరాశి ఫలాలు మాత్రమే. మీ అసలు వ్యక్తిగత ఫలితాలు మీ జన్మ కుండలిలోని గురు, శని, రాహు స్థానాలపై ఆధారపడి మారుతాయి. మీరు ఇష్టపడితే మీ జన్మ తేదీ, సమయం, స్థానం తెలిస్తే మీ జాతకం మరింత వివరంగా చెప్పబడును. కుంభరాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుంభరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి ఒక చిరస్మరణీయమైన ప్రేమ జీవితం కోసం మీ ప్రేమికులకు ఎరుపు లేదా నారింజ రంగు బహుమతులు అందించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.